నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారాహిల్స్ తో పాటు మదీనాగూడలో. తిరుమల శ్రీవారికి మహాభక్తురాలు ఆ మాజీ మంత్రి. అది ఎంత అంటే సాధారణ భక్తులు ఎవ్వరికీ వీలవని విధంగా వారానికోసారి కుదిరితే 2 సార్లు కొండెక్కి దర్శనం చేసుకునేంత. మరంతటి అపర భక్త శిఖామణి శ్రీవారి మహాప్రసాదం లడ్డూపై ఇంతటి వివాదం జరుగుతున్నా ఎందుకు మాట్లాడటం లేదు? అసలు ఆ విషయమే తెలియదన్నట్టుగా కామైపోవడానికి రీజన్ ఏంటి? ఇంతకీ ఎవరా మాజీ మంత్రి? ఏమా భక్తిరస కథా చిత్రం? ఎక్కడ ఆమెక్కడ? కొండ లడ్డూ గురించి కొండంత వివాదం నడుస్తుంటే అసలు ఎందుకు నోరు మెదపటం లేదు? అన్ని విషయాల మీద అనర్గళంగా మాట్లాడేస్తూ ప్రత్యర్థుల్ని చండాడేస్తూ కౌంటర్స్ ఇచ్చే మాజీ మంత్రి రోజా తిరుమల శ్రీవారి భక్తురాలు కూడా. గట్టిగా మాట్లాడుకుంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ మంత్రి వెళ్లనని సార్లు కొండకెళ్లారని, వారానికోసారి కుదిరితే 2-3 సార్లు కూడా స్వామి దర్శనానికి వెళ్లేవారన్నది ఆమె మీదున్న ప్రచారం. అంతటి మహాభక్తురాలైన రోజా స్వామివారి మహాప్రసాదమైన లడ్డూ తయారీకి వాడిన నెయ్యి క్వాలిటీ గురించి దేశమంతా రచ్చ జరుగుతుంటే ఎందుకు మాట్లాడటం లేదన్న చర్చ మొదలైంది రాజకీయ వర్గాల్లో. పైగా ఆమె 2 సార్లు గెలిచిన నగర నియోజకవర్గం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే ఉంది. అంతకుముందు రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా తక్షణం స్పందించే రోజా ఫలితాల తర్వాత మాత్రం టచ్ మీ నాట్ అన్నట్టుగానే ఉంటున్నారు. ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పనిచేసిన వారి మీద చర్యలు తీసుకోమని కోరినా అధిష్టానం వెంటనే పట్టించుకోలేదన్న అసహనం కూడా అందుకు కారణమై ఉండొచ్చంటున్నారు. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ అగ్ని ప్రమాదం మీద కానీ, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై గానీ స్పందించలేదు మాజీ మంత్రి. రెస్పాండ్ అయిన 2-3 సందర్భాల్లో అంతకు మించిన రేంజ్లో కౌంటర్స్ పట్టంతో ఇక ఎందుకొచ్చిన గోలా అంటూ కామైపోయారా? వరద సాయంపై ఆ మధ్య 5 నిమిషాలు వీడియో విడుదల చేస్తే అది కూడా తేడా కొట్టేసిందన్న మాటలు వినిపించాయి. ఇలాంటి సమయంలో తిరుమల శ్రీవారి ప్రసాదం వివాదం దేశవ్యాప్తంగా సంచలనమైందే. లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు వాడారంటూ సాక్షాత్తు సీఎం చంద్రబాబు అన్న మాటలు ప్రకంపనలు రేపుతున్నాయి. అందుకు మాజీ సీఎం జగన్తో పాటు 2-3 వైసీపీ నేతలు కౌంటర్లిచ్చినా ఎక్కువ మంది దృష్టి మాత్రం రోజా మీదే ఉందంట. ఎన్నికల తర్వాత ఆమె స్పందనలు తక్కువగా ఉన్నా మిగతా వివాదాలు వేరు, ఈ లడ్డూ వివాదం వేరు. ఇలాంటి ఎపిసోడ్పై రోజా ఎందుకు మాట్లాడటం లేదు అంటూ ఆసక్తిగా చూస్తున్నాయట రాజకీయ వర్గాలు. ఆమెందుకు స్పందించాలో రీజన్స్ కూడా చూపిస్తున్నారు జిల్లాకు చెందిన కూటమి నేతలు. అధికారంలో ఉన్నప్పుడు విపరీతంగా దర్శనాలకు వెళ్లడం, వెళ్లిన ప్రతిసారి ప్రోటోకాల్ పేరుతో 10ల సంఖ్యలో మందిని వెంటేసుకుని వెళ్లడంపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. స్వామివారి దర్శనాల పేరుతో రోజా డబ్బు దండుకుంటున్నారంటూ అప్పట్లో పెద్ద ఎత్తున రాజకీయ రచ్చ కూడా జరిగింది. 5 ఏళ్లలో లెక్కకు మించిన సార్లు దర్శనానికి వెళ్లడం, ఆ పేరుతో వ్యాపారం చేశారంటూ తీవ్ర స్థాయిలోనే ఆరోపణలు చేశారు కూటమి నాయకులు. అయితే స్వామివారి మీద భక్తితో తాను అన్నిసార్లు తిరుమలకు వెళ్లాను తప్ప వ్యాపారం చేయలేదని చాలాసార్లు వివరణ ఇచ్చుకున్నారు సదరు మంత్రి. సరిగ్గా ఇప్పుడు ఇదే పాయింట్ను పట్టుకుని లాగుతున్నారట రాజకీయ ప్రత్యర్థులు. వారానికోసారి కుదిరితే 2 సార్లు తిరుమలకెళ్లి స్వామివారి దర్శనం చేసుకునేంత భక్తి ఉన్న రోజా సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారికి సమర్పించే నైవేద్యాలు, ఇతర ప్రసాదాలపై ఇంత పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుంటే ఎందుకు నోరిప్పరు అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. ఇదే సమయంలో రకరకాల విశ్లేషణలు, ఊహాగానాలు సైతం వినిపిస్తున్నాయి. ఈ పొలిటికల్ ఫైర్ బ్రాండ్ మౌనం వెనుక చాలా పెద్ద కారణమే ఉండొచ్చన్న చర్చ నడుస్తోందట. ఇప్పుడు గనక లడ్డూ వివాదంపై తాను మాట్లాడితే గతంలోని తన సిఫార్సు లేఖలు, ప్రోటోకాల్ దర్శనాల వ్యవహారాలు మొత్తం బయటికి లాగుతారని, అదే గనక జరిగితే లేనిపోని ఇబ్బందులు ఎదురవుతాయన్న భయంతోనే రోజా మౌనవ్రతం పాటిస్తున్నారన్న చర్చ జరుగుతోందట చిత్తూరు జిల్లా రాజకీయ వర్గాల్లో. అటు సోషల్ మీడియాలో సైతం రోజమ్మా మౌనం ఎందుకమ్మా అంటూ ఆడేసుకుంటున్నారట నెటిజన్స్. దీంతో ఎరక్కపోయి ఇరుక్కుపోయానన్నట్టుగా ఉందంట మాజీ మంత్రి వ్యవహారం. కాస్త లేటుగా అయినా లేటెస్ట్గా తనదైన స్టైల్లో ఘాటుగా స్పందిస్తారా, లేక ఎందుకొచ్చిన గొడవ నాకు కామ్గా ఉంటే పోలా అనుకుని నోటికి తాళం వేసుకుంటారు అన్నది చూడాలంటున్నారు పరిశీలకులు.